ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీపిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 148 అధ్యాయం 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ దేవుడు తన ప్రజల కొరకు ఒక శృంగమును హెచ్చించాడు అనే మాటను చదివి ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ఇదే మాట హార్న్ అని వ్రాయబడి ఉంది. హార్న్ అనగా కొమ్ము. దేవుడు ఒక కొమ్మును హెచ్చించాడట. కొమ్ము ఘనతకు సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఆయనను సేవించే వారిగా ఉన్నప్పుడు ఆయన మెప్పును ఘనతను మనకిస్తాడని లేఖనం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఆయన చెంత చేరే వారందరికీ, ఆయన భక్తులైన వారందరికీ దేవుడు ప్రఖ్యాతిని కలుగజేస్తున్నాడని మనం చూసి ఉన్నాం. ఆయన చెంత చేరేవారిగా ఉన్నామా మనము అనేది మనం ఆలోచన చేయాలి. ఆయన మనకు హెచ్చింపునిస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, బలాన్ని, ప్రఖ్యాతిని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే మనము ప్రభు చెంత ఉన్నామా? మరి నిజంగా ఆయనను సేవించేవారిగా ఉన్నామా? ఆయన చెంతకు పరిగెత్తేవారిగా ఉన్నామా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరకు, సహాయం కొరకు అనేక రకాల వ్యక్తుల దగ్గరకు పరిగెడుతూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ ప్రతి సమస్యలో నీవు దేవుని చెంతకు రాగలిగితే నీ బాధలను, నీ కష్టాన్ని, నీ ఓటమిని, నీ వైఫల్యాన్ని ఉన్నత స్థితిగా, ఖ్యాతిగా, ఘనతగా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే దేవుడు దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరూ కూడా అద్భుతం చూడకుండా ఏ ఒక్కరు కూడా వెనక్కి తిరగలేదు. ప్రియ సహోదరులారా, ఇంతవరకు ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయారేమో. ప్రభు చెంతకు రాగలిగితే మనకు విశ్రాంతి ప్రభు దగ్గర దొరుకుతుంది. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను హెచ్చించాలని నీకు ఒక శృంగమును చూపిస్తున్నాడు. భక్తులందరికీ, ఆయన చెంత చేరిన భక్తులందరికీ ప్రఖ్యాతికరంగా దేవుడు చేస్తానని మాట్లాడుతున్నాడు. ఈ మాటను ఆధారంగా చేసుకుని, ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని దేవుని స్తుతించండి. ఈ మాటలు మన జీవితంలో ఫలించునుగాక. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలును ప్రఖ్యాతికరంగా మార్చిన దేవుడు ఈరోజు మా ప్రియులందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నీ చెంతకు చేరి నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను సేవిస్తున్నారు, వారి బ్రతుకుల్లో ఖ్యాతిని, ఘనతను కలిగించండి. వారి జీవితాల్లో ఉన్న ఓటమిని, వైఫల్యాన్ని నుండి విడుదల కలిగించి కొమ్మును చూపించిన రీతిగా హెచ్చించే ఘనతను మా బ్రతుకులో కుమ్మరించమనడం యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.